హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఎల్బో హ్యాండ్స్కి లైనింగ్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మనం మామూలుగా లైనింగ్ కూడా కట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇలా క్లాత్ కూడా కట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఈ హ్యాండ్కి లైనింగ్ ఎలా జాయిన్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది తర్వాత ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ముందుగా మనం క్లాత్ తీసుకున్నాం. ఇది ఉల్టా వైపు అండి. చూడండి, ఈ ఉల్టా వైపున మనం లైనింగ్ పెట్టేసుకున్నాం. ఇలా లైనింగ్ పెట్టుకొని మనము దీనికి 4 వైపులా మనం స్టిచ్ వేసుకోవాలి. ఇది ఉల్టా వైపు అండి. ఉల్టా వైపున మనం లైనింగ్ పెట్టేసుకున్నాము. మామూలుగా స్మాల్ హ్యాండ్స్కి అయితే మనము సీదా అంటే రైట్ పైన లైనింగ్ పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని రాంగ్ సైడ్కి తిప్పి వేసుకుంటాం. ఈ ఎల్బో హ్యాండ్స్కి అలా కాకుండా రాంగ్ సైడ్నే లైనింగ్ పెట్టేసి 4 పక్కల మనం ఒక స్టిచ్ వేసేసుకుందాం. చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని మనం కట్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు చూడండి, ఇది రైట్ తర్వాత ఇది రాంగ్ సైడ్. చూడండి, మనకి ఇలా లైనింగ్ స్ట్రైట్గా జాయిన్ చేసుకున్నాం కాబట్టి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చేసింది. ఈ బార్డర్ కూడా మనకి ఎక్కడ కొంచెం అటు ఇటు అంటే ఎక్కువ హెచ్చు తగ్గులు కాకుండా నీట్గా వచ్చేసింది అనమాట. ఇటువైపున కూడా ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది, దాన్ని కూడా మనం కట్ చేసుకుందాం. ఈ హ్యాండ్ బ్లౌజ్కి జాయిన్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ చిన్న చిన్న కట్ అనేది ఉంటుంది కదా, సెంటర్ పాయింట్ దగ్గర ఆ కట్ మనం కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ కూడా చంక దగ్గర ఒక కట్ పెట్టుకుందాం. ఈ కట్లు పెట్టుకున్నట్లయితే మనకి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చక్కగా హ్యాండ్స్ జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హ్యాండ్కి క్రింది వైపున మనం ఒక పట్టీ జాయిన్ చేస్తున్నాం. చూడండి, లైనింగ్ మనకి మిగిలింది కదా, ఆ లైనింగ్ క్లాత్ని తీసుకొని 1.5 ఇంచ్ క్లాత్ వెడల్పు ఉండేటట్లుగా మనము హ్యాండ్కి ఎంత పొడవు అయితే కావాలో అంత పొడవు క్లాత్ని మనం కట్ చేసుకుందాం. ఒకవేళ అంత పొడవు క్లాత్ మన దగ్గర లేనప్పుడు మనం ఇలా 2 ముక్కలుగా చేసుకొని దాన్ని మనం జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇవి 2 మనం జాయిన్ చేసేసుకుంటున్నాం కదా. ఈ క్లాత్ని ఇప్పుడు మనం ఒకవైపు స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపు మనం 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇలా హ్యాండ్కి ఎంత క్లాత్ అయితే పడుతుందో అంత క్లాత్ మనం స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని హ్యాండ్ కూడా జాయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒక కామెంట్ పెట్టండి, అర్థం కాలేదనేసి. మళ్ళీ ఇంకొక వీడియో మేము చూపిస్తాము. అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ పైనుంచి మనం చూడండి, పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, మనకి పట్టీ ఎంత చక్కగా నీట్గా వచ్చేసిందో. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఎల్బో హ్యాండ్స్కి ఇలా పట్టీ వేసి కుట్టుకున్నట్లయితే బ్లౌజ్ వేసుకున్న తర్వాత లైనింగ్ అనేది మనకి బయటికి రాకుండా ఉంటుంది. అలా కాకుండా పట్టీ వేసుకోకుండా మనం డైరెక్ట్గా కుట్టేసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ వేసుకున్నప్పుడు లైనింగ్ అనేది జారిపోయి బయటికి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి రైట్ వైపున కూడా మనకి చక్కగా హ్యాండ్ అనేది నీట్గా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్.